విశాఖలో ఈ నెల ఆగస్టు 28 నుంచి 30 వరకు సేనతో సేనాని పేరిట మా జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా హాజరవుతారని జనసేన మీడియా సమన్వయ కమిటీ సభ్యులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ తెలిపారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని తన నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో తోట నగేష్ మాట్లాడుతూ 28న YMCA హాల్లో శాసనసభ పక్ష రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, 29న సీనియర్ కార్యకర్తలతో అధినేత పవన్ కళ్యాణ్ చర్చలు, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, 30న మధ్యాహ్నం 1 గంట నుండి మున్సిపల్ స్టేడియంలో బహిరంగ సభ, సాయంత్రం 6 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుందని వివరించారు. అలాగే వచ్చిన వాళ్ళని చూడడం ఇవన్నీ కూడా ఆయనకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సుందర్ విజయ్ కుమార్ వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలన్నీ కూడా కల్పించే విధంగా ఆయనకి ఆ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఇలాగ వివిధ రంగాల్లో సీనియర్ నాయకులు అందరూ కూడా వివిధ రంగాల్లో అంటే అలాగే మెడికల్, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ సుమారు 500 మందితోటి శివదత్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. 500 మంది వాలంటీర్స్ తోటి పోలీసులు సహకరించడం, అలాగే ఫుడ్ ప్యాకింగ్లో అప్పచెప్పడం, ఇవన్నీ కూడా ఈయన ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరాల్లో మనం ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నాం తప్ప కార్యకర్తలు ఇంటాక్ట్ అయ్యే కార్యక్రమం మరి పవన్ కళ్యాణ్ గారు ఖాళీ లేక గ్యాప్ వచ్చింది. అందుకు ఇప్పుడు ఈరోజు అది తప్పనిసరిగా కార్యకర్తలతో ఇంటాక్ట్ అవ్వాలి మనం అని చెప్పేసి ఆయన ఈ ఉత్తరాంధ్ర మీద ప్రత్యేక అభిమానం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడే ఏర్పాటు చేసినందుకు మనందరం కూడా సంతోషించాలి. ఏంటంటే మనం ఈ 15 నెలల్లో ఏం సాధించాం, మరి ఈయన పంచాయతీరాజ్ వ్యవస్థని ఒక మిరాకిల్గా, ఒక నూతన ఉత్తేజంతో, ఒక నూతన సంస్కృతి తీసుకురావడం జరిగింది. ఏంటంటే ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు ఒకేసారి సుమారు 10,000 పంచాయతీలు ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేయడం, ఇది వరల్డ్ రికార్డు. మరి అదేవిధంగా రెండోది చెప్పాలంటే, స్వరాజ్యం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ పంచాయతీ కూడా నిధులు ఇచ్చిన దాఖలా లేదు. 500-1000 రూపాయలు తప్ప పంచాయతీకి. ఈరోజు ఆయన అలా కాకుండా ఆయన వచ్చిన తర్వాత స్వాతంత్ర స్ఫూర్తి ప్రతి యువకుల్లోని, గ్రామంలోని పార్టీలకు అతీతంగా ఉండాలని ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీని పెట్టి 10,000 నుంచి 25,000 వరకు ఇవ్వడం జరిగింది. ఏంటి అక్కడ జెండాలు ఎగరేసిన, గ్రామ పెద్దలందరూ పెట్టిన, పిల్లలందరి చేత కూడా జనగణమన పాడేది. ఇటువంటి స్ఫూర్తిని తీసుకొచ్చే కార్యక్రమం భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మనం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి నాయకత్వంలో అనేక సంస్కరణలు, ముఖ్యంగా రైతాంగానికి కావలసిన పెట్టుబడుల నిమిత్తం గతంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి సుమారు 13,000